శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 37. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీ గురుభ్యో నమ. సిద్ధయోగి ఇలా చెప్పారు. నామధారక శ్రీ గురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాల్ని ఇలా చెప్పారు. మానవులు 3 కాలాల్లోనూ ఆసనంపై కూర్చుని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి. అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడశోపచార పూజ, మధ్యాహ్నము పంచోపచార పూజ, సాయంత్రము నీరాజనం అయినా సమర్పించాలి. అందుకోసమని ప్రతివారు తమ ఇంట మంచి గంధము, నెయ్యి, జింక చర్మాన్ని ఉంచుకోవాలి. మానవ జన్మ లభించినా కూడా భగవంతుని పూజించని వారికి నరకం ప్రాప్తిస్తుంది. అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం అనేది కష్టము. అన్నింటిలోకి గురు పూజ శ్రేష్టమైంది. అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు. కానీ కలియుగంలో మానవులకు గురువు యందు ఆయన భగవంతుడు అనే భావం కలగడం అనేది కష్టము. అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము, బాణలింగము అనే రూపాలను ధరించాడు. కనుక వాటిని పూజించడం వలన సర్వపాపాలు నశిస్తాయి. అగ్ని, జలము, సూర్యుడు, గోవు, సద్బ్రాహ్మణుడు వీటిలో భగవంతుడిని భావించి మనం పూజించవచ్చును. అన్నింటికంటే మానసిక పూజ శ్రేష్టమైంది. మధ్యములకు మండలంలో పూజ, అదములకు విగ్రహారాధనము అవసరము. భక్తితో పూజించగలిగితే రాయి, చెక్క కూడా దేవుడే అభిష్టాలను ప్రసాదించగలవు. పీట మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము, ప్రాణాయామము చేసి పూజా ద్రవ్యాలను సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి. తర్వాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవతా విగ్రహాన్ని ఉంచి దానికి కుడివైపున శంఖము, ఎడమవైపున గంట ఉంచి దేవుని మీదనున్న నిర్మాల్యాన్ని తొలగించి దీపాన్ని వెలిగించాలి. మొదట గణపతిని పూజించి గురువుగారిని స్మరించి తర్వాత పీఠాన్ని, ద్వారపాలకులను పూజించాలి. తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దాన్నే మన ఎదుట ఉన్న విగ్రహంలోకి ఆహ్వానించాలి. సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉంది మన పూజను గ్రహిస్తున్నారని దృఢంగా గుర్తుంచుకోవాలి. ఆయనకు 6 ఉపచారాలతో పూజ చేయాలి. పూజకు తెల్లని పూలు శ్రేష్టమైనవి, పసుపు, ఎరుపు రంగు గల పూలు మధ్యమము, నల్లనివి ఇతర రంగుల పూలు అధమైనవి. ఉదయమే అపవిత్ర పవిత్రోవ అనే శ్లోకాన్ని చదువుకొని గురువును, కులదైవాన్ని స్మరించడము మానసికమైన స్నానం అంటారు. అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము, సాష్టాంగ నమస్కారము చేయాలి. తల్లిదండ్రులు, గురువులు, సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి. తల్లిదండ్రులు, పూజ్యులు, పెద్దలను చూసినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి. గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేతితోనూ, వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత వారి యొక్క మోకాల నుండి పాదం వరకు స్పృశించాలి. తల్లి, తండ్రి, గురువు, పోషకుడు, భయహర్త, అన్నదాత, సవితి తల్లి, పురోహితుడు, పెద్ద అన్న, తల్లిదండ్రుల యొక్క సోదరులు, జ్ఞానవృద్ధులు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి. అజ్ఞానులు, తనకంటే చిన్నవారు, స్నానం చేస్తున్నవారు, సమిధలు మొదలైన పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు, హోమం చేస్తున్నవారు, ధనగరువులు, కోపించిన వారు, మూర్ఖులు, శవము వీరికి నమస్కరించకూడదు. ఒక చేత్తో ఎవరికి ఎప్పుడూ నమస్కరించకూడదు. గృహస్థుల ఇళ్లలో కత్తి, తిరగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు వాడడం వలన కలిగే పాపాన్ని పోగొట్టుకోవడానికని వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు, పితరులకు, సర్వజీవులకు, ఋషులకు, అతిథులకు అర్పించి మిగిలినది మహాప్రసాదము అన్న భావంతో భుజించాలి. దీన్ని వైశ్వదేవం అంటారు. అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపాలుగా తలచి భోజనం పెట్టాలి. కారణము వారు సాక్షాత్తు సద్గురు రూపాలే. అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు, భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు. అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్వదేవము నైవేద్యము అవ్వకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలి. భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి. పతిథుల పంక్తికి భోజనం చేయకూడదు. మొదట కుడి ప్రక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చేయాలి. తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము, తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలన్న భావంతో భోజనం చేయాలి. కుక్కను, రజస్వలను, ఎట్టి ధర్మము పాటించిన వాడనే చూస్తూ భోజనం చేయకూడదు. భోజనమయ్యాక అగస్త్య మహర్షిని, కుంభకర్ణుణ్ణి, వడవాగ్నిని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. సాయంకాలం పురాణాలు, సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి. సూర్యాస్తమయం అయినప్పుడు
సంధ్యావందనము హోమం చేసి గురువుకు నమస్కరించాలి. రాత్రి తేలిగ్గా భోజనం చేసి కొంతసేపు సద్గ్రంథాలను చదువుకొని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలు అన్నింటినీ భగవంతుని ప్రీతి కోసమని సమర్పించి నమస్కరించాలి. ఉత్తరానికి తలపెట్టుకొని నిద్రించకూడదు. ఇక నుండి నీవు ఇటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ ఇతరుల ఇళ్లల్లో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో. అందువలన ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీ గురుడు ఆ సద్బ్రాహ్మణుతో చెప్పారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకి నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.